హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు చికెన్ పికిల్ని ఈజీగా, టేస్టీగా కొన్ని టిప్స్‌తో ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను 1 కేజీ చికెన్‌ని బోన్‌లెస్ తీసుకున్నానండి. దాన్ని ఈ సైజులో మనం ముక్కలు కోసి పెట్టుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని నేను వాటర్ అంతా వంపేసి తీసుకున్నానండి. దీన్ని ఒక కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా వాటర్ లేకుండా కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుని బాగా చేత్తో కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, ఆయిల్ అనేది ముక్కలంతా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయవసరం లేదండి. చికెన్ నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్తోనే చికెన్ అనేది కుక్ అవుతుంది. సో వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేశాక ఇక్కడ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా చూసారా, వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది. ఇదే వాటర్లో చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండటం వల్ల చికెన్ అనేది అడుగంటకుండా ఉంటుంది. కంప్లీట్గా వాటర్ అనేది ఎగిరిపోయిందండి. సో ఇలా అయ్యే వరకు చికెన్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది చికెన్ అనేది. ఆ చికెన్లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా ఎగిరే వరకు ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. దీనికోసం చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను ఒక 4 టీ స్పూన్లు ధనియాలు, 2 టీ స్పూన్లు ఆవాలు, తర్వాత ఒక జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఒక 4 యాలకులు, ఒక 6-7 లవంగాలు, 3 ఇంచుల చెక్క ముక్క తీసుకున్నానండి. వీటన్నిటిని ప్యాన్లో వేయించుకొని సన్నమంట మీద పొడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిందండి. దీంట్లో ఈ దినుసులన్నింటినీ వేసుకుంటున్నాను. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఇలా కలుపుతూ మనం మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని బాగా చల్లార్చి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లో ఒక కప్పు అంటే 250 గ్రామ్స్ అంటే పావు కిలో అండి నేను వేరుశనగ నూనె వేస్తున్నాను. మీరు నువ్వు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. అది ఇంట్లో పావు కిలో గ్లాస్ ఉంటుంది కదా, పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉన్న గ్లాస్ అయినా మీరు మెజర్మెంట్కి వాడచ్చండి. ఈ నువ్వు పప్పు కానీ వేరుశనగ నూనె వేస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ నిలువ ఉంటుంది కూడా. సో నూనె కొద్దిగా వేడయ్యాక ఈ బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ అనేది నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇలా చికెన్ లోపల వరకు చక్కగా వేగాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక సరిపోతుందండి. మరీ ఎర్రగా వేయిస్తే చికెన్ పీస్ అనేది గట్టిపడిపోతుంది. సో ఈ కలర్ వచ్చే వరకు సరిపోతుంది. ఇలా వేగాక దీనిలో మనం 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. తర్వాత వెల్లుల్లి మీద పొట్టు తీసేసి మనం ఇలా గ్రైండ్ చేసుకోవటం వల్ల పచ్చడి ఎక్కువ నిలువ ఉంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగపోతే
పచ్చడి స్మెల్ వస్తుందండి, పచ్చివాసనలాగా. ఈ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే మనం మిక్సీ చేసుకున్న మసాలా పొడి వేసేసుకోవాలి. తర్వాత నేను పావు కప్పు సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ ఏంటంటే పచ్చడి ఎక్కువ నిల్వ ఉండాలంటే మీరు కల్లుప్పు ఎండబెట్టి పొడి చేసుకుని అది వేసుకుంటే మీకు ఎక్కువ నిల్వ ఉంటుందండి. తర్వాత అరకప్పు కారం వేస్తున్నాను. ఈ కారం అనేది మనం పచ్చడి కారం వాడుకోవాలి. ప్యాకెట్ కారం కంటే కూడా పచ్చడి కారం వాడుకుంటే పచ్చడి ఎక్కువ నిల్వ ఉంటుందండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు పచ్చడి అనేది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న బాగుంటుంది. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. ఇలా అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వేడి మీద ఇవన్నీ వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని పూర్తిగా చల్లార్చాలి. ఇలా చల్లారాక ఇలా ఉంటుందండి టెక్స్చర్. కంప్లీట్గా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల్ని నేను ఇలా రసం తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నానండి. నిమ్మకాయ రసం వేసాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి నిమ్మరసం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ గిన్నెలో కానీ మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది 2 రోజులు మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే 2 రోజుల తర్వాత నూనె ఊరి పైకి వచ్చి పచ్చడి చాలా తినడానికి రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి చక్కగా ఊరిందండి. సో దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇక టిప్స్ ఏంటంటే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి. తర్వాత కల్లుప్పుని ఎండబెట్టి పొడి చేసుకోవటం ఒకటి. కారాన్ని పచ్చళ్ళకు పట్టించే కారం వాడుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి పొట్టు తీసి వాటర్ వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇందులో వాడుకుంటే పచ్చడి చాలా నిల్వ ఉంటుందండి. 3 నెలల వరకు ఇది విడిగా నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ టైం కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.